పైసా మళ్ళీ ఇక నిన్ను గెలిపిస్తే మరి నువ్వేం పాత్ర కొట్టండి మాకల మాకు వచ్చిన పైసా ఆ మాటల నుంచి మాయమవుతుంది ఎవడు మిగుతున్నాం వాళ్ళు మాకు కావాల్సిందే వాళ్ళని కూడా చెప్తాం వాళ్ళని గెలిపిస్తాం కేసీఆర్ అనుకోడు మొత్తం గజవేళ్ళ 5,000 ఇల్లు కట్టిస్తాడు. బీదోళ్ళని కడుపులో పెట్టుకుంటా అన్నాడు. మొత్తం తాగుబోతులను తయారు చేసింది తప్ప బీదోళ్ళకి తీసింది ఏం లేదు. ఇలా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పెద్ద ఫ్యాక్టరీలు వేసి ఒక 20,000 మందికి ఉపాధి కల్పించాలి. ఇలా ఒక ఫ్యాక్టరీ బెడ్ షాపులు పెట్టిండు, మైన్సులు పెడుతున్నాడు అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. అందుగురించి మనం ఏం చేయాలంటే వాటిని మనం మొదలుపెట్టాలి. ఇలా ఈటల కూడా అట్లే చేసిండు కేసీఆర్. చేస్తే పార్టీలకు వెళ్ళి మొత్తం సీఎం ఉంటుంది కేజీలకు వచ్చాడు. ఇలా ఆయన గెలిపించుకుందాం, నేను క్యాసరం తీసుకొస్తా, మీ చౌరస్తాలో నిలబెడతా, ఎవరెవరికి ఇల్లు పోయినా ఎవరెవరికి ఇది పోయినో ఆయన అసెంబ్లీలో కొట్లాడి నేను ఆయన తోటి చేపిస్తాను. నెలకు 3 లక్షల రూపాయలు జీతం ఇస్తారు యాదవరెడ్డికి పార్టీ. ఇలా ఆయన నారాయణ రెడ్డి అన్న ఉద్యోగంలో ఒక 30 రోజులు టెంట్ పైసలు కూడా కొనుక్కొని టెంట్ ఆడ పెట్టి ఉద్యోగం చేసిండు. ఆయన పింఛన్ కూడా మీ గురించే ఖర్చు పెడుతుండే వచ్చి ఏదైనా ఉద్యోగం ఉంటే ఆడోళ్ళను వాళ్ళను వీళ్ళను తీసుకొని ఆయన ఎమ్మడి కౌన్సిలర్ గా చేసిన 5 ఏళ్ళు. ఆయనకు ఎవరు ఇమ్మన్నారు చైర్మన్ గా, మళ్ళీ ఎవరు తీసేసారు? ఆయన సాగు కారణమే యాదవరెడ్డి గిట్ట కదా, మీకు తెలుసు కదా. ఈయనకేమో ఎమ్మెల్సీ ఇచ్చి 3 లక్షల రూపాయలు తీసుకొని జనాలకు ఎవరికన్నా ఒక్కరికన్నా చేస్తారా? వాళ్ళ విద్య కోడళ్ళు అందరు డాక్టర్లు గజలు తెప్పించుకుంటూ వాళ్ళ రాజ్యం వాళ్ళే పైసలు బీదోళ్ళని ఎవరన్నా చూస్తున్నా? బీద ప్రజలకైతే వాళ్ళు ఏం చేస్తారు? ఇగో ఈసారి అందుగురించి మేము మా పార్టీ మారింది కూడా వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి నేను సీఎం చేస్తా కదా. గజ్వేల్ ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చింది కదా, ఊరు అంతా తిరుగుతుంది. వస్తే నేను ఎన్నిసార్లు ట్యాంకర్లు పంపించినప్పుడు లీకు లేనప్పుడు వ్యాచారం నుంచి ఫోన్ చేయగానే 2 ట్యాంకర్లు నేను పంపిస్తుంది. ఇప్పుడు అంటే నీళ్లు అయిపోయారు, అప్పుడైతే నీళ్ళు లేనప్పుడు వాళ్ళు ఇంటిదా అమ్మా మన పైసలు ఇవ్వు. ఇలా మనము ప్రతి వస్తువు మీద ట్యాక్స్ కడుతున్నాం. ఇంట్లో పప్పు మీద కడుతున్నాము, ఉప్పు మీద కడుతున్నాము. ఆ పైసలతోటి వాళ్ళు ఇలా కాళేశ్వరం డ్యామ్ కట్టి అందులోకైతే ఒక 50 లక్షల కోట్లు వాళ్ళు తిన్నారు. తిని ఇలా మనకు ఈ నీళ్ళు అనేది మన నీళ్లు మనకే వస్తున్నాయి, మన పైసలతోటే కొంటున్నాం. మనము మన పైసలే వస్తున్నాయి, మనం ట్యాక్సులు కడుతున్నాం. ఒకప్పుడు ఉంటుంటివి, ఇప్పుడు నెలకు ఏడాదికి 500, 200 ట్యాక్స్ కడుతున్నాం. ఒకసారి మనం ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 నెలలకు ఒకసారి కరెంట్ బిల్ వస్తుండే మీకు. ఇప్పుడు నెల వస్తుందా లేదా? ఇంతకుముందు వచ్చిందా 50 రూపాయలు వస్తుంది, 50 రూపాయలు వస్తుంది. ఈ ప్రభుత్వం అనేది మోసం ప్రభుత్వం. ఒకసారి వ్యాసారంలో ఏమైనా వ్యాసారంలో వీళ్ళు యాదవరెడ్డి ముఖం మీద కూర్చోండి అందరు మహిళలు మొత్తం యువకులు అందరు కలిసి పువ్వు గుర్తు కేస్తే రేపు గవర్నమెంట్ తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఊర్లే గింత వ్యతిరేకత మొత్తం పోయినారు. ఇలా ప్రభుత్వానికి గింత వ్యతిరేకం ఉందని మొత్తం తెలుసు. ఆయన ఎట్లనే ఓడిపోతున్నాడు. కేసీఆర్ అంటాడు ఓడిపోతుంది, గవర్నమెంట్ పోతుంది. ఈయన ఈటల రాజేందర్ గెలుస్తున్నాడు, సీఎం అవుతాడు. నేను దొరికొచ్చి క్యాసారం కన్ను నిలబెడతా. కమలంపు గుర్తుకే జై ఈటల, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. కమలం